దేవుని స్తుతించుచున్నాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి స్తుతించడానికి పూర్వచన ప్రార్థన. కృపగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ మహిమగల నామానికి స్తుతులు చెల్లిస్తూ గడిచినటువంటి కాలమంతయు కాపాడి సంరక్షించి నడిపిస్తున్నటువంటి తండ్రికి ఈ సమయం మాతో జరుగుతున్నటువంటి ఈ బైబిల్ స్టడీ ఆరాధనలో సన్నిధిని మాతో ఉంచండి. ఆరాధన అత్యంతం నీకు మహిమకరంగా మా కుటుంబాలకు దీవెనకరంగా జరిగించి మీరే పొందుకోవాలి. యేసు అతి శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చేతులలో బలు ప్రయత్నిస్తున్నాం. వికసించి
ఆయన కుమారుడు నా ప్రభువైన యేసుక్రీస్తునామమున నా పరిశుద్ధాత్మ వలన ధరింపబడి కనియమని పొంది పిలాతు అధికారపరంగా శ్రమపడి శిలువపై పడి చనిపోయి సమాధి చేయమని అదృశ్య లోకంలోకి దిగినని చనిపోయిన వారి నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకములోకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులను మృతులకు తీర్పు చేయడం అక్కడ నుండి వచ్చినాయి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ పరిశుద్ధ క్రైస్తవ సంగమం పరిశుద్ధుల సహవాసం క్షమాపణ శరీరాల పునరుత్థానం నిత్య జీవమని నమ్ముచున్నాను. క్రీస్తునాథు ప్రియ దేవుని సంగమం ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో కొన్ని మాటలు దైవగ్రంథం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన సమయం అంతగా పాటలు తండ్రి నీ పక్షం దాసుడైనా నా నోటి నీ మాటల నుంచి నా నోటి మాటలు మా అందరి హృదయ నీ దృష్టికి అంగీకారంగా చేసుకుని మీరే పొందుకోవాలి. యేసు అతి శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. క్రీస్తునాథు ప్రేరణని పెట్టగా ఈ ప్రత్యేక సమయంపై ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన అంశాన్ని మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకొని దేవుని నామాన్ని కనపరుచుతాం. ప్రత్యేకించి ఈ సమయంపై లేఖనాలను ఈ రాత్రికాల సమయంలో దేవుని లేఖనాల నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. విశ్వాసి వైఖరి అనేటువంటిది మనం ధ్యానం చేయబోతున్నాం. విశ్వాసి వైఖరి అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? అందులో మొట్టమొదటి విషయాన్ని ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం
గనుక ఏ కృపా వరమునందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఇక్కడ రాయించినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క గ్రంథంలో విశ్వాసీ వైఖరి అనేటువంటిది ఎలా ఉండాలి అంటే, ఆయన ప్రత్యక్షత కొరకు లేకపోతే ఆయన రాకడ కొరకు కనిపెట్టుట, వెయిటింగ్ ఫర్ హిస్ కమింగ్. ఆయన రెండవ రాకడలో వస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కనుక క్రైస్తవ నిరీక్షణ లేదా క్రైస్తవ విశ్వాస వైఖరి అనేటువంటిది ఎలా ఉండాలి అంటే, we have to wait for his coming. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి, లేదా కనిపెట్టి ఉండట అనేటువంటిది మనం చూస్తాం. అందుకని కొరింథీ పత్రిక పౌలు సెలవిస్తున్న మాట, ఏ కృపావరమందు లోపము లేక అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత సమయానికి మన జీవితంలో ఎలాంటి కొదువ కొరత లేదు. దేవుడు ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో, ప్రభువు వారు ఏదైతే మన నుండి కోరుకుంటున్నారో, అలాంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించటానికి ఇష్టపడి కృపావరమునందు లోపము లేక, మనిషి జీవితం అనేటువంటిది దైవార్పితం చేయబడాలి అంటే లోపం అనేది కనుక మనం దేవుడికి సమర్పించేటువంటిది చాలామంది అగరవత్తులు, లేకపోతే క్యాండిల్స్, కొబ్బరికాయలు, అరటికాయలు, పలహారాలు, ఇతరమైన వాటిని మనం సమర్పణ చేస్తూ ఉంటాం. అది దేవుని యందు భక్తితో. అలాంటి వాటిలో మనం ఏరుకుంటాం. ఏమనంటే, ఇదేదైనా చెడ్డగా ఉంటేనో, కుళ్ళిపోతేనో, లేకపోతే పాడైపోతేనో, విరిగిపోతేనో వాటిని దేవునికి అర్పణ చేయం. కారణం ఏంటి అంటే, అది లోపము కలిగింది. మనం దేవునికి అర్పించేటువంటి భౌతికమైన పలహారాలు కావచ్చు, లేకపోతే ఇతరత్రమైనవి కావచ్చు, వాటి విషయంలోనే చాలా జాగ్రత్త పడి మంచి వాటిని ప్రభువుకి అర్పించాలి, లేదా దేవునికి అర్పించాలి అనేటువంటి మనసు మనం కలిగినప్పుడు, అసలు మనం మొదట చేయాల్సిన పని ఏంటి అంటే, దేవునికి అర్పించేటువంటి వస్తువుల్లో ఏమి లేదు, కానీ దేవునికి మనం దేవునికి అర్పించుకునేటప్పుడు మనలో లోపం ఉండకూడదు. అంటే మన ఆలోచనలు కావచ్చు, మన యొక్క ఆరాధనలో కావచ్చు, మన పాటల్లో కావచ్చు, మాటల్లో కావచ్చు, చూపులో కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునికి లోపము లేనటువంటి స్థితిని మీరు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. లోపము లేనటువంటి హృదయాన్ని, లోపము లేనటువంటి మనస్సాక్షి కలిగి దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకునేటప్పుడు ఆయన ప్రత్యక్షతలో మనం కూడా పాలుపంపులు కలిగి జీవిస్తాము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకని తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికను మనం ఆలోచన చేస్తే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, అక్కడ రాయబడుచున్నటువంటి మాట, ఇదిగో జనములు మిమ్మల్ని తెలియజెప్పుచున్నారు,
మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడను సత్యవంతులకు దేవునికి దాసుడకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనము తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలా దేవుని వైపు తిరిగిదరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. ఇక్కడ ఎవరి కోసం మనం ఎదురు చూస్తున్నాము అంటే రాబో ఉగ్రత నుండి తప్పించేటువంటి యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఈరోజు మనం చూస్తే గడిచిన నిన్నటి దినాన ఈరోజు వర్షం పడుతుంది. ఈ వర్షాల కారణం చేత వాగులు, వంకలు, చెరువులు, రహదారులు, అలాగనే గృహాలు అన్నీ కూడా నీట మునిగి, పట్టణాలు నీట మునిగి చాలా భయానకమైనటువంటి పరిస్థితులు మనం కలిగి జీవిస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు రాకడ సమయంలో జరిగేటువంటి విపత్తు చాలా భయంకరంగా ఉంటుంది కనుక వాటన్నిటి నుంచి తప్పించువాడు, రక్షించువాడు, క్షమించువాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు కనుక మరణము నుండి జీవానికి దాటింపచేసేటువంటి క్రీస్తు ప్రత్యక్షత కొరకు, రాకడ కొరకు మనం అంటే ఎదురు చూసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే విశ్వాసి మొదటి వైఖరి ఏమిటి అంటే ఆయన రాకడ కొరకు కనిపెట్టుట. ఈరోజు ఎక్కడ చూసినా వర్షాలు, ఊరు దాటి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితులు మనకు అనిపిస్తాయి. ఒక వర్షం పడితేనే ఊరే దాటలేనటువంటి మనం దేవుని చేరగలుగుతాము అని అంటే దేవుని చేరాలంటే అనేకమైన అడ్డంకులు మనకి ఎదురు చూస్తూ ఉంటాయి. వాటన్నిటిని దాటడానికి శక్తినిచ్చేవాడు, బలమిచ్చేవాడు, ధైర్యాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే దేవుడు కనుక దేవుని మీద మనం ఆధారపడి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారు ఉంటారు. ద సెకండ్ వన్, రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన ధన్యకరమైన నిరీక్షణ కొరకు వేచి చూచుట, లుకింగ్ ఫర్ దట్ బ్లెస్సెడ్ హోప్ అంటాడు. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ ప్రభు మాటలు తెలియజేస్తుంది. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఇక్కడ రాస్తున్నటువంటి మాట మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు వ్రాయవచ్చిన మాట. యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఈ లోకంలో స్వస్థత బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండవాలని మనకు బోధించు. ఒక నిరీక్షణ, ఇట్ ఈస్ ఏ బ్లెస్సెడ్ హోప్ అంటాడు. ఒక ధన్యకరమైనటువంటి నిరీక్షణ కొరకు వేచి ఉంచుట. అక్కడ ఎలాగో బ్రతకాలి అంటే ధన్యకరమైన నిరీక్షణగా ఎదురు చూడటం. ఎవరి కోసం అంటే మహాదేవుడు, మహాజ్ఞానుడు, మహోన్నతుడైనటువంటి క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి గొప్ప స్థితిని ప్రభు యొక్క లేఖను సాగిస్తాం. అయితే ఎట్లా? 3 విషయాలు రాస్తున్నాడు. స్వస్థ బుద్ధితో. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధితో, లోపము లేనటువంటి మంచి బుద్ధితో ప్రభు కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే లోపము కలిగినది ఏది కూడా దైవార్పితము కాదు కనుక స్వస్థత బుద్ధి అనగా మంచి బుద్ధితో నిరీక్షించాలి. ద సెకండ్ వన్, రెండో విషయం ఏంటి అంటే దేవుని కొరకు నిరీక్షించేటువంటి వారు
నీతితో మాత్రమే జీవించాలి. దేవుడు అన్యాయస్తులకు దేవుడు కాదు, కానీ దేవుడు మనందరినీ నీతిమంతులుగా చేయడానికి, అవినీతిపరమైనటువంటి మనుషులను నీతిమంతులుగా చేయడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. కనుక ఆయన అంటున్న మాట నీతితో, మొదటిది స్వస్థ బుద్ధితో, రెండవది నీతితో ఆయన కొరకు నిరీక్షించాలి. మూడవ విషయం భక్తితో బ్రతుకుచుండాలి. భక్తి అనేటువంటిది ఈరోజు అనేక మంది జనాంగాలు భక్తితో జీవిస్తూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు గలవారు అనేక రీతిలుగా ఆశీర్వదించబడతారు. కనుక యుక్తి ఉంది, భక్తి ఉంది. మనం యుక్తితో కాదు దేవుని ఆరాధించాల్సింది, దేవుని కొరకు నిరీక్షించాల్సింది కేవలం భక్తితో మాత్రమే. భక్తిలో చాలా శ్రేష్టత ఉంది. ఈరోజు చాలామంది దేవుని యందు భక్తి కలిగి బహు విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నారు. కనుక దేవుడు వారిని అధికముగా, అత్యధికముగా దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కనుక అలాంటి నిరీక్షణ, స్వస్థత బుద్ధితో నిరీక్షించాలి, నీతితో నిరీక్షించాలి, అలాగనే భక్తితో నిరీక్షిస్తూ జీవించుచు ఉండవాలని ప్రభు యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి జీవితాన్ని మనం కలిగి జీవిస్తున్నాం ఒక్కసారి మనమే యోచన చేయవలను. దత్తాడవ మూడవ విషయం ఏంటంటే దీని క్రియాత్మక శక్తి. ఇట్ ఈజ్ ఎ ప్రాక్టికల్ పవర్. దీని క్రియాత్మక, విశ్వాసి క్రియాత్మక శక్తి కలిగి జీవించాలి. అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని పరిశీలన చేయగలిగితే ప్రభు లేఖన భాగంలో మాట్లాడుతున్నటువంటి మాటను మనము చూడగలిగితే ఆయన అంటున్నటువంటి మాట, ఇదిగో 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన యందు ఈ నిరీక్షణ కనిపెట్టుకుని ప్రతివాడు ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రుడుగా చేసుకోను. ఇక్కడ రాష్ట్రంలో ఆయన ఈ నిరీక్షణకు కనిపెట్టుకుని ప్రతివాడు ఆయన పవిత్రుడైనట్టు. ఈ క్రియాత్మక శక్తి అనేటువంటిది ఇట్స్ ఎ ప్రాక్టికల్ పవర్. ఏమిటి అంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి రీతిగా, అదే ఆయన పరిశుద్ధత కలిగి జీవించిన రీతిగా ప్రతివాడు పవిత్రుడై ఉండవలేను అని మనం పవిత్రులు. ఎవరు పవిత్రులుగా చేస్తారు అంటే క్రీస్తు యొక్క రక్తం మనం పవిత్రులుగా చేస్తుంది. కనుక క్రీస్తు యొక్క రక్తములో ఉదక స్నానం చేయబడినటువంటి మనలను మనమే పవిత్రులుగా చేసుకోవాలి. అంటే మనలో ఉన్నటువంటి లోపాన్ని, పాపాన్ని, తప్పిదములను, అతిక్రమములను, అన్యాయ క్రియలను, అవినీతి క్రియలను విడిచిపెట్టి పరిశుద్ధతను, పవిత్రతను కలిగి జీవించినప్పుడు కేవలం ప్రభు మాత్రమే కాదు, మంచి వారిని ప్రజల సహితం మెచ్చుకుంటారు. చెడ్డవారిని ఎవరు కూడా దగ్గరికి రాలేరు. కనుక ఈ లోకంలో జీవించినంతకాలం మనం విశ్వాసి వైఖరి స్థితి కలిగి జీవించడానికి ఇష్టపడాలా. అందుకనే శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నీ వైఖరి ఏమిటి? విశ్వాసగా నీ వైఖరి ఏమిటి దేవుని పట్ల అంటే ఆయన రాకడ కొరకు కనిపెట్టి ఉండాలి. రెండవది ఆ ధనికరమైన నిరీక్షణ కొరకు వేచి చూచుట అనేది నీలో ఉండాలి. ఆ విశ్వాస వైఖరి యొక్క క్రియాత్మక శక్తి అనగా
నువ్వు ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధుడైన రీతిగా నీవు కూడా పవిత్రుడిగా చేసుకుంటావో ఆ శక్తిని నువ్వు పొందుకొని అది ప్రత్యక్షతను నువ్వు కనుగొని ఈ లోకంలో జీవించగలుగుతావు. కనుక అలాంటి స్థితి మీరందరూ కూడా కలిగి జీవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తే మాటతో ముగిస్తాను. దేవుడు మనం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన. కృపావంతుడా మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ మహిమోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ గడిచిన కాలమంతా కాపాడదేవా, ముఖ్యంగా వర్షాల చేత వాగులు, వంకలు, మా ప్రభా చెరువులు అనేకమైనవి మా ప్రభా జలపాతాలుగా తలపిస్తూ ఎటు చూసిన నీరు ప్రజలకు ఇబ్బంది కలుగుతుండగా వాటన్నిటి నుంచి ప్రాణాలు కోల్పోయిన వారు, ఆస్తిని నష్టపోయిన వారు, పంట పొలాలు నష్టపోయినటువంటి రైతులను, అలాగనే మా ప్రభా వివిధమైనటువంటి వర్షాల చేత ఎవరైతే నష్టపోయారో వారందరికీ కావాల్సినటువంటి మా ప్రభా ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థిస్తాం. వాటి నుంచి బయటపడగలిగినటువంటి శక్తిని వారిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభా ప్రత్యేకించి అనేక మంది మా గ్రామాల్లో రాకపోకలు ఇచ్చిపోయాయి. మా ప్రభా కరెంటు లేనటువంటి పరిస్థితి, ఆహారం అందనటువంటి పరిస్థితి, అలాగనే మా ప్రభా ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, వర్షపు నీరు ఇళ్లలో చేరి వారు ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మా ప్రభా గ్రామాలు, వాటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వారు ప్రభా అనేక రకాలైన సహాయాలు అందిస్తున్నారు. అవన్నీ కూడా సురక్షితంగా వారికి చేరడానికి కూడా మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభా ప్రత్యేకించి ఎవరైతే మా ప్రభా ముఖ్యమంత్రి గారు, అలాగని వారి పరివారం, అలాగే మా ప్రభా ఇంకెవరైతే అధికారులు వారు చేస్తున్నటువంటి ఆలోచనలు కూడా వారికి చేరడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరూ కూడా త్వరితంగా రికవరీ అవ్వడానికి సహాయం దయచేయండి. అలాగే అనారోగ్యంతో ఉన్న వారిని ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. శాంతి సమాధానం సంతోషం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. విద్యార్థులు వారి యొక్క విద్యాభ్యాసం మంచి జ్ఞానం దయచేయండి. విద్యను ముగించినటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగని వివిధమైన చేతులు వారి కుటుంబాన్ని దీవించి పనిపాటలో, ఉద్యోగంలో వారు సమస్త విషయాలను సహాయం దయచేయండి. ఏ బిడ్డలకు ఏ అవసరం కలిగిన వారు వారి అవసరాలను కూడా తీర్చండి. అలాగనే మా ప్రభా శృతి ప్రధానం మా ప్రభు రేపు జరిగేటువంటి వివాహం కూడా నీకు ఘనంగా జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా ప్రభా అలాగని ఎవరికైతే ఇంకా వివిధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి కావలసిన క్షేమాన్ని, లాభాన్ని దయచేసి నీ ఉన్నతమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా భారీ వర్షాలు వస్తాయని అధికారులు చెప్పుచుండగా ప్రభా ప్రజలందరూ కూడా అప్రమత్తంతో ఉండి మా ప్రభా ఎలాంటి ఆస్తి నష్టం, ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా నీ క్షేమాన్ని వారికి విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా ఈ దుర్భరమైన పరిస్థితులన్నీ కూడా తొలగించబడ్డారు. మీరు నీ సహాయం దయచేయండి. అలాగని మా ప్రభా ఈ ఆగస్టు 15వ తారీఖు మా ప్రభా ప్రత్యేకించి భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని జరిపించుకుంటుండగా నీ సహాయం దయచేయండి. మా ప్రభా పరపాలన నుంచి మా ప్రభా మా దేశాన్ని నీ కృపలో కాపాడి మా ప్రభా అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది మా ప్రభా స్వతంత్ర సమరయోధులు చేసినటువంటి త్యాగపరం, మా ప్రభా వారు చేసినటువంటి గొప్ప ఔదార్యమైనటువంటి త్యాగాన్ని బట్టి మా దేశానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప స్వాతంత్ర్యాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభా మా రాష్ట్రంలో మా దేశంలో
వాయువులతో విహరించడానికి మా దేశము, మా రాష్ట్రము, మా ప్రాంతాలు, మా ప్రభా అన్నీ కూడా అభివృద్ధిలో మా ప్రభా ముందుకి కొనసాగించబడటకు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అన్ని రంగాల్లో ప్రభా విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేసుకొని మా ప్రభా అన్ని రకాలుగా విద్య ప్రకారం, ఉద్యోగ ప్రకారం, ఉపాధి ప్రకారం, మా ప్రభా గవర్నమెంట్ ప్రకారం అన్నీ కూడా ఉన్నతమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభా అలాగనే మీ కృపలో ప్రత్యేకించి మా ప్రభా మా గ్రామం కొరకు, తాడికొండ గ్రామాన్ని కొరకు ప్రార్థిస్తున్నాం. గ్రామంలో ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి. మరి ముఖ్యంగా గ్రామం చుట్టూ మా ప్రభా అన్ని వాగులు నిండిపోయి రాకపోకలు అంతరాయాన్ని కలిగిస్తుండగా వాటన్నిటి నుంచి ప్రజలకు విముక్తిని, విమోచనను కలిగి చేయమని ప్రార్థిస్తున్నాను. వాటి వల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా దయచేయండి. ఈ వర్షం చేత మా గ్రామ రైతులు మా ప్రభా వర్షపు నీరు పొలాల్లో నిలిచి మా ప్రభా వేసినటువంటి పంట ఏదైతే ఉన్నదో ఆ పంట నష్టపోకున్నట్లు మీకు దయచేయండి. మా ప్రభా ప్రత్యేకించి వారు ఎంతో మా ప్రభా పెట్టుబడులు పెట్టి శ్రమ కూర్చి మా ప్రభా ఎరువులు వేసి అనేక రకాలుగా పోషణ చేస్తుండగా ఈ వర్షం చేత దాన్ని నష్టపోకుండా వారు మంచి ఫలాలు వారు అనుభవించడానికి కూడా మీ సహాయం దయచేయమని, ఒకవేళ పంట మునిగిన దానివల్ల ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా నీకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభా ప్రతి విధమైన దోషపాపాలు మన్నించండి. నిత్యం మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాన్ని, మా గ్రామాన్ని దీవించి ఆశీర్వదించమని, రాత్రి మంచి నిద్రలో సురికైన మెలకువలు దయచేసి ఉదయకాలంలో స్తుతించుకునేంత వరకు సమాధానంతో కాపాడమని యేసు క్రీస్తు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుగాక, భూమి యందును నెరవేరుగాక. మిగిలిన దయచేసి ప్రార్థన చేసిన వారిని క్షమించిన కాలం అపరాధం క్షమించు, శోధనతో ఏకాదశం తప్పించు, రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ నిత్య సహవాసం